అందరికీ మరణత. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియమైన వారలారా, సామెతల గ్రంథం 22 అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఈ మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయంలో మనము 11వ వచనాన్ని చదివితే దయాదృష్టి మాత్రమే కాదు, దయగల మాటలు కూడా పలకాలని, అప్పుడు రాజే మనకు స్నేహితుడవుతాడని ఆ వచన భాగంలో ప్రస్తావించబడింది. దేవుని పిల్లలమైన మనము, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము దయగల వారమై దయ చూపటం మన కనీస కర్తవ్యం అన్న మాట ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికైనా దయ ఉండాల్సిందే. మానవులమైన మనము మన తోటి వారి ఎడల దయాదాక్షిణ్యములు చూపటం అది దైవ లక్షణం అనే విషయాన్ని గమనించండి. దైవ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుందండి. మనము ఎందుకు దయ చూపించాలో 3 మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, మనం ఎందుకు దయ చూపించాలి అంటే ఇది దేవుని లక్షణం గనుక. దేవుని బిడ్డలకు దేవుని లక్షణం కలిగి ఉంటుంది. దయగల దేవుడు మానవుల ఎడల దయ చూపించాడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా దయ చూపించాలి. రెండవ సంగతి, ఇది దేవుని పిల్లల లక్ష్యము. బైబిల్ గ్రంథం చెప్పుచున్నదండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము అను మాట ప్రస్తావించబడింది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. 3వ మాట ఇదే వివరణ మరొక కోణంలో ఏమిటంటే, మనము మారు మనస్సు పొందాము అనుటకు గుర్తు కూడా మనము దయ చూపించడమే. లూకా సువార్త 3వ అధ్యాయము 8 నుండి 14వ వచనములు చదివితే, బాప్తిస్మమిచ్చు యోహాను అనేకులకు బాప్తిస్మమిస్తున్నాడు. అప్పుడు వారి దగ్గరికి అనేక మంది వస్తున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను అన్న మాట గుర్తుందా? మీరు మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలితము ఫలించండి అన్నాడు. అప్పుడు జనులు అలాగే మిగతా వారు అందరూ అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసండి? అలాగైతే ఏం చేయాలి అన్నారు. వినండి, ఏమి చేయాలి అన్నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పిన మాట మీరు చూసారా? 3 రకాలైన జవాబులు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనది 2 అంగీలు కలిగిన వాడు లేనివాడికి ఇవ్వండి అన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క మహాకృప చేత దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో నీవు దయ చూపించగలిగితే ఖచ్చితంగా దేవుడు తన కృపచేత నిన్ను దీవిస్తాడు. అదే కదా మనం చదువుకున్నది. దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత, అంతా కాదు కొంత, దరిద్రునికి ఇచ్చినప్పుడు అతడు దీవించబడతాడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియా స్నేహితులారా, ప్రభునామమున మనవి చేస్తున్నాను, దీవించబడటానికి ఇంతకంటే గొప్ప మార్గం ఏమున్నదండి చెప్పండి? ఖచ్చితంగా దేవుడు తప్పక తన కృపచేత మనల్ని తప్పక దీవిస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మేలు చూపటంలో దయ చూపటంలో ఎంత మాత్రం కూడా మనము విసుక్కోకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలోను, 2వ దశలోనిలు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలోను, సహోదరులారా దయ కలిగి ఉండండి అన్నారు. దయ కలిగి ఉందాము. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎవరి ఎడల దయ చూపించాలి? దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. చాలామంది దయ చూపించేవారు ఉన్నారు. అయితే వారి ప్రేమ జ్ఞానముతో లేదు. ఎవరైనా అక్కర కలిగి వారు కనబడితే వారి అక్కరకు సహాయం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా వినండి, దేవుడు దయగలవాడు. మన ప్రేమ జ్ఞానంతో ఉండాలి. అజ్ఞానముతో ప్రేమించడం క్షేమం కాదు. అయితే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరిని ప్రేమించాలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. మనము విసుక్కోకుండా మేలు చేయాలి, అలయక మేలు చేయాలి. మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, మరీ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయడం ఎంతైనా మంచిది. విన్నారండి ఈ మాట? అందరి ఎడల చేయాల్సిందే. ఎవరొద్దన్నారు? ప్రేమతో జ్ఞానముతో చేద్దాము. అయితే ముందు నువ్వున్న సంఘములలో, నువ్వున్న స్థలములో, నువ్వు ఆరాధన చేస్తున్న స్థలములలో, విశ్వాస గృహములలో
చేరి నా వారికి ఏమైనా మేలు చేస్తున్నామా? ముందు విశ్వాస గృహణముకు చేరిన వారికి, తరువాత అందరికీ అనే మాట బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఆలోచన చేద్దాము, పాటిద్దాము, దీవెనలు కూడా పొందుకుందాము. మనలో ఉన్న దాంట్లో కొంతైనా ఇచ్చి దేవుని బిడ్డలు కాని వారిని దయతో చూచి దైవ దీవెనలు మనందరం కూడా ఎంతైనా పొందవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా తండ్రి, మీరు ఏ విధంగా అయితే మా పాపములను క్షమించి దయ కలిగి ప్రభా కృప చూపిస్తున్నారో, అదే విధముగా మేము కూడా ప్రభా మా తోటి వారితో దయాహృదయము కలిగి ప్రభా ప్రతి విషయంలోనూ యేసయ్య ప్రేమ చూపించే విధంగా మా మనసుల్ని మార్చమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నామయ్యా. అవును తండ్రి, ఎస్తేరు గారు ప్రభా మరి రాజు వద్ద నుంచి ఉన్నప్పుడు రాజుగారు దయ చూపించారు ప్రభా. అదేవిధంగా తండ్రి, మేమందరము కూడా మోకరించి ప్రభా మీ సన్నిధానంలో కనబడుచుండగా మా యందు దయ చూపించమని, మా కుటుంబములను కాపాడి మేము చేసే ప్రతి పనిలో కూడా ప్రభా మీరు మా ముందుని నడిపించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.